ఆయన లుక్స్ వెనకాల నాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఆయన ఆయన ఎనర్జీను, ఆయన ఎంతూజియాజం. బట్ నాకు తెలిసి 2 వెరీ స్ట్రాంగ్ రీజన్స్. వన్, ఆయన మెయింటైన్ చేసే ఫిట్‌నెస్సు, ఆయన ఆయన మైండ్ ఫిట్‌నెస్ గూడా. జస్ట్ మెంటల్ ఫిట్‌నెస్ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ విపరీతంగా అసల లాస్ట్ 1 ఇయర్‌గా హి హాస్ బీన్ మెయింటైనింగ్ వెరీ స్ట్రాంగ్‌లీ. సో, అలాంటి బాడీ, అలాంటి ఎనర్జీ చూసినప్పుడు యాస్ స్టైలిస్ట్ దే ఆల్సో వాంట్ టు డ్రెస్ హిమ్ అప్ లైక్ దట్. అదొక రీజన్ ఫర్ హిస్ స్టైల్ అండ్ ద వే హీస్. ఇంకొక రీజన్ ఏంటంటే ద స్టోరీ కానీ, ద టీమ్ విచ్ ఇస్ వర్కింగ్, ద డైరెక్టర్, ఈయన ఎనర్జీ ఆయనకి రబ్ ఆఫ్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఆయన అసలు స్టెప్ మామూలుగా వేయట్లేదు. ఆయన జస్ట్ అలా అలా ఉత్సాహంగా జస్ట్ యంగ్ యూత్ కాలేజ్ కిడ్స్ వెళ్తారు చూడండి, అలా ఉంది ఆయన సెట్లోకి రావడం కూడా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈవెన్ ఇఫ్ యూ ఓర్ జస్ట్ వన్ వైట్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్స్‌నో మీకు అలాగే అనిపించుండేది. స్టైల్ అన్నది ఆయన మైండ్‌లో, బాడీలో ఉంది. సో మనం ఏ బట్టలేసినా ఆయన మీద అలా కనబడి ఉండేది. సో సుస్మిత గారు చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షను. సో ఆయన ఫిట్నెస్ గురించి ఎంత కేర్ తీసుకున్నారంటే, షూటింగ్ ఉంటే మార్నింగ్ 4కి లేచి ఆయన ప్రతిరోజు ఈ సినిమా జరిగిన 6 మంత్స్లో ఎవ్రీడే జిమ్ మిస్ అవ్వలేదు. అండ్ ఫుడ్ క్రేవింగ్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పగలంతా కష్టపడినప్పుడు చిన్న మధ్యాహ్నానికి ఫుల్గా తినాలనిపిస్తుంది. నేను పక్కన మీరు లంచ్ కూర్చొని చేసేవాళ్ళం అప్పుడప్పుడు. మీరు నమ్మరు, ఇంత డబ్బాలో ఇంత ఉంటుంది ఫుడ్. ఇంతే తినేవాళ్ళు. అబ్బాయి నిన్న ఒక 200 గ్రాములు పెరిగాను అబ్బాయి, ఈరోజు అది కట్ అవ్వాలి. మరి గ్రాముల లెక్క కూడా చూసుకుంటూ, సో ఆయన పొద్దున్నే వస్తూ వెయిట్ చూసుకుంటూ, అంటే ఆయన డెడికేషన్కి ఇంకా నేను ఆడియన్స్కి ఎనర్జీగా కనపడాలి, ఇంకా నేను ఫిట్గా కనపడాలి. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన పర్సనల్ కేర్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. నేను చూస్తున్నాను నా కష్టం. సో ఐ వాంట్ టు సే దిస్, దట్స్ ఇట్.